నమస్తే, నా పేరు జ్యోతి. ఈ రోజుల్లో ఎక్కువగా ఫేస్ చేస్తున్నది బ్యాక్ పెయిన్. ఈ బ్యాక్ పెయిన్ కి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ లో ఈ బ్యాక్ పెయిన్ వస్తుంది, దీనికి మనం ఏ రకంగా సాల్వ్ చేసుకోవచ్చు, వితౌట్ మెడిసిన్స్ ఏ రకంగా సాల్వ్ చేసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దామండి. అయితే ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎలాంటి సిచ్యువేషన్స్ లో వస్తుంది అంటే, మన సిట్టింగ్ పొజిషన్ కానీ, ఇప్పుడు నన్నే చూసారు కదా, ముందుకి బెండ్ అయి కూర్చున్నాను. ఈ ప్రొలాంగ్డ్గా ఇలా బెండ్ అయి కూర్చోవటం వల్ల ఆటోమేటిక్గా మనకి లంబార్ డిస్క్ లో అనేది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎక్కువగా, అండ్ థొరాసిక్ లో వస్తాయి. మనకి లంబార్ డిస్క్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లోవర్ బ్యాక్ అనేది పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ ఇది ఒక ఈ పాస్చర్ అంటే మనం ఇక్కడ ఇలా కూర్చోవడమే కాకుండా సిస్టమ్ దగ్గర వర్క్ చేసే వాళ్ళ పొజిషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సిస్టమ్ దగ్గర కూర్చొని వర్క్ చేసే వాళ్ళ పొజిషన్ ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు ఇట్ గివ్స్ ఇన్ డిఫరెంట్ పొజిషన్ కదా. ఆ ఎక్కువ అంటే లాంగ్ డ్రైవ్స్ చేసే వాళ్ళకి కానీ, 2 వీలర్స్ మీద లాంగ్ డ్రైవ్ చేసేవాళ్ళు అండ్ మన కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలాంటి కాన్సిక్వెన్సెస్ లో ఎక్కువగా బ్యాక్ పెయిన్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఈ బ్యాక్ పెయిన్ అనేది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అండి. ఈ నరాలలో వచ్చే ఇన్ఫ్లమేషన్ కావచ్చు. అండ్ లైక్ మనకి డయాబెటిక్ వాళ్ళు ఉన్నారనుకోండి, డయాబెటిక్ వాళ్ళకి న్యూరో ప్రాబ్లం అనేది న్యాచురల్ గా వస్తూ ఉంటుంది. ఈ న్యూరో ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు, ఎందుకంటే ఈ డయాబెటిక్ అప్పుడు ఏంటంటే గ్లూకోజ్ అనేది మన నరాలలో బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్ గా అవ్వకుండా నరాల మధ్యలో అనేది సెటిల్ అయిపోతూ ఉంటుంది. అక్కడ బ్లాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ బ్లడ్ ఫ్లో అనేది ఎప్పుడైతే ఫ్రీగా ఉండదో ఆటోమేటిక్ గా అక్కడ మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి, పెయిన్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ లో మనం డైట్ తోను, ఇన్ కేస్ ఆఫ్ అది ఒక మనకి డయాబెటిక్ అయితే డైట్ ప్లస్ మన థెరపీస్ తో 2 రకాలుగాను కాన్సన్ట్రేట్ చేసుకుంటూ దాన్ని మనం హీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 కాంబినేషన్ లో వెళ్తాము. డైట్ ఫార్మాట్ లోకి వెళ్ళేసరికి మనం కొన్ని కట్ చేస్తాం. కార్బ్స్ అంటే మనకి ఏదైతే గ్లూకోజ్ ని హైప్ చేస్తూ ఉంటుందో బాడీలో, ఆ బాడీ తత్వాన్ని బట్టి ఎప్పుడు డైట్ కూడా ఏ ఒక్క సిచ్యువేషన్ లో ఏ ఒక్క పర్సన్ కి సిమిలర్ గా ఉండదండి. ఎప్పుడు ఒక 2 పర్సన్స్ మనం తీసుకుంటే సేమ్ ప్రాబ్లం తో వచ్చినా సరే మనకి అక్కడ ఏ బాడీ తత్వాన్ని బట్టి ఆ బాడీ తత్వానికి మనం మార్చుకొని డైట్ అనేది ఇస్తాము. అలాగే మనం ఏదైనా మెడిసిన్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ఇక్కడ మనకి ఏంటి అని అంటే, మనం అసలు మెడిసిన్ అనేది అసలు యూజ్ చెయ్యము. మెడిసిన్ యూజ్ చేయకుండా ఈ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసరికి డైట్ చూసాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, మన ఈ థెరపీస్ పరంగా థెరపీని యూజ్ చేసుకుంటూ ఎలా మనం కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ యూజ్ చేసుకుంటూ ఎలా చేస్తాము అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఈ బ్యాక్ బోన్ కు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ విధంగా వస్తాయి అనేది మనం ఇప్పుడు ఇందాక మనం విన్నాం కదా. దానికి ఇప్పుడు ఈ క్లయింట్ కూడా అది బ్యాక్ బోన్ ప్రాబ్లం తోటి మన దగ్గరకు వచ్చారు. సో దానికి ప్రాక్టికల్ గా నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది మీకు ఇక్కడ చేసి చూపిస్తాను. తనకి రిలీఫ్ ఎంత ఉంది అనేది తన మాటల్లోనే విందాము. పెయిన్ ఉందా? బ్యాక్ లో ఎక్కడ పెయిన్ లేదు కదా? బెండ్ చేయొద్దు, ఇక్కడ స్ట్రైట్గా ఉండాలి. పెయిన్ ఉందా? ఎక్కడైనా పెయిన్ వస్తుందా? బ్యాక్ బోన్లో ఏమైనా పెయిన్ ఉందా? నీ దగ్గర? ఇది నీ దగ్గర ఉందా? బ్యాక్ ఇక్కడ ఉందా పెయిన్?
పెయిన్ అనిపిస్తుందా? బ్యాకా నీయా? లూజ్గా టైట్ చేయొద్దు. పెయిన్ ఉందా ఇక్కడ? చూడు, బ్యాక్లో పెయిన్ వచ్చిందా? బ్యాక్లో పెయిన్ వచ్చిందా? బార్లో తిరిగి. ఇక్కడ పెయిన్ ఉందా? ఇక్కడ లేదు కదా? ఇక్కడ 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 చూడు. బ్యాక్ బోన్ రిలీజ్ చేసే ముందు ఎప్పుడైనా సరే మజిల్ రిలీజ్ చేసుకోవాలి. ఇది చేసినప్పుడు మనకి ఫస్ట్ మజిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ మిషన్ అనేది మనం డిఫరెంట్ థింగ్స్కి మనం ఇది వాడతాము. సో ఇప్పుడు ఇక్కడ నేను యూజ్ చేసేది దేనికి అంటే తన మజిల్ రిలీజ్ చేయడానికి. మజిల్ రిలీజ్ చేయకుండా బ్యాక్ బోన్ స్టిఫ్గా బ్యాక్ బోన్ని మజిల్ పట్టుకొని ఉండగా మనం ఏం చేయలేము. సో దాన్ని మనం ముందు మజిల్ రిలీజ్ చేసుకున్నాక ఈ బ్యాక్ బోన్ అనేది మనం సెట్ చేసుకుంటాము. ఇక్కడ కదా ఇక్కడ తనకి ఇక్కడ పెయిన్ ఉంది. గాలి తీసుకోమా, వదిలేసి తీసుకో, వదిలేసి ఫుల్గా తీసుకో, వదిలేసి గాలి తీసుకో, వదిలేసి గాలి తీసుకో, వదిలేసి ఇప్పుడు చూడు. ఇందాకటికి ఇప్పటికి ఓకేనా? ఇది ఇది ఇందాకటికి ఇప్పటికి బెటరా? ఈ పుల్ చేసేటప్పుడు పెయిన్ అనిపిస్తుందా? తీసేటప్పుడు పెయిన్ అనిపిస్తుందా? ఫ్రీగా ఫ్రీగా ఉంచు. ఫ్రీగా ఉంది. చూడు పెయిన్ వస్తుందా? ఫ్రీ అయిందా? ఇది చూడు, లేదు కదా? పెయిన్ ఉందా? ఇక్కడ అది చూడు. రైట్ ఓకేనా? చూడు. ఫ్రీ అయిందా? తను ఇప్పుడు బ్యాక్ పెయిన్ గురించి మన దగ్గరకు వచ్చారు క్లయింట్. తనకున్న ప్రాబ్లమ్స్ ఫస్ట్ నెక్ పెయిన్ గురించి వచ్చారు.
తర్వాత వచ్చేసి నెక్ పెయిన్ నుంచి రేడియేట్ అయ్యి మజిల్ ఆర్మ్ మజిల్ దగ్గర ప్రెషర్ పడింది. ఏదైతే మనం అక్కడ రిలీజ్ చేస్తున్నామో ప్రాబ్లం అనేది ఆర్మ్ దగ్గర బయటకు పడింది. ఆర్మ్ దగ్గర తనకున్న ప్రాబ్లం బయటకు వచ్చింది. దాన్ని నెక్ పెయిన్ ని మనం రిలీజ్ చేసిన తర్వాత తను చెప్పింది ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నాకు బ్యాక్ పెయిన్ కి కూడా ట్రీట్మెంట్ కావాలి అని చెప్పారు. ఇప్పుడు తన బ్యాక్ పెయిన్ గురించి మనం చేసే ట్రీట్మెంట్లు ఇప్పుడు నేను ఏదైతే చేశానో తనకి ఏ పాయింట్స్ కావాలో ఆ పాయింట్స్ మాత్రమే చేశాను. తన పెయిన్ రేడియేషన్ ఎలా ఉంది, ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ క్లయింట్ యొక్క పెయిన్ ఏ రేంజ్ లో ఉందో, ఎక్కడుందో పొజిషన్ ని బట్టి మనం అదే క్లయింట్ ఈ రోజు ఉన్న పెయిన్ రేపు ఉండే ప్లేస్ మళ్ళీ రేడియేట్ అవుతుంది, ప్లేస్ మారుతూ ఉంటుంది, ఒకే సింగిల్ ప్లేస్ లో మాత్రం ఉండదు హీల్ అయ్యే టైంలో. సో ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ సరౌండింగ్స్ అవన్నీ బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చేటప్పుడు ఏ ఒక్క రోజు కూడా ట్రీట్మెంట్ సేమ్ ట్రీట్మెంట్ అనేది ఉండదు, చేంజ్ అవుతుంది, ట్రీట్మెంట్ చేంజ్ అవుతుంది. బేస్డ్ ఆన్ క్లయింట్ యొక్క పెయిన్ ని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేది చేంజ్ చేస్తూ వస్తాము, థెరపీ అనేది చేంజ్ చేస్తూ వస్తాం. ఆ పెయిన్ రేడియేషన్ అనేది ఎంత వరకు క్లియర్ అయిందని తన మాటల్లోనే విందాము. ఇప్పుడు పెయిన్ బ్యాక్ పెయిన్ రిలీఫ్ అయిందా? అంతకుముందు స్టార్టింగ్ అంత లేదు మేడం. ఇప్పుడు బాగా స్టార్టింగ్ బాగా కూర్చోలేకపోయినా ఎక్కువసేపు. ఇప్పుడు వచ్చే నెల కూర్చోగలుగుతున్నా, వంగి ఏదైనా పని వర్క్ చేసుకోగలుగుతున్నా. పర్లేదు ఇప్పుడు తగ్గినట్టు. మనం ఇప్పటికి ఒక 10 days నుంచి నేను ఫస్ట్ చెప్పింది ఎంత 1 month ట్రీట్మెంట్ అని చెప్పాను కదా. 1 month కంటే ముందే మీకు రిలీఫ్ అయిందా లేకపోతే? రిలీఫ్ అయింది. అంతకుముందు బాగా ఎక్కువ ఉండే, ఇప్పుడు కూర్చోగలుగుతున్నా, ఎక్కువసేపు వంగి ఏదైనా పని చేసుకోగలుగుతున్నా. ఇప్పుడు పర్వాలేదు. మనం ఎలాంటి మెడిసిన్స్ కానీ సప్లిమెంట్స్ కానీ నేను ఏమన్నా మీకు సజెస్ట్ చేశానా? లేదు మేడం. ఇప్పుడు చూసారు కదా, ఎలాంటి పెయిన్ అయినా ఏ కండిషన్ లో ఉన్నా అంటిల్ అండ్ అన్లెస్ సర్జరీ కండిషన్ కి వెళ్ళిపోయింది, ఈవెన్ బేస్డ్ ఆన్ ఏజ్ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్ అక్కడ మనం చెయ్యకూడదు, ప్రెషర్ పాయింట్స్ చేయలేని సిచ్యువేషన్ లో కొన్ని పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి టైంలో మాత్రం వి మస్ట్ గో టు సర్జరీ. అక్కడ సర్జరీని అవాయిడ్ చేయాలని ఎప్పుడు ట్రై చేయకూడదు. అండ్ ఎలాంటి పెయిన్ అయినా వితౌట్ మెడిసిన్, ఇప్పుడు క్లయింట్ మాటలోనే ఉన్నారు, నేను ఎలాంటి మెడిసిన్ కానీ సప్లిమెంట్ కానీ ఏది కూడా తనకి నేను సజెస్ట్ చేయలేదు. ప్రెసెంట్ ఓన్లీ నా థెరపీస్ నుంచి తనకి రిలీఫ్ అనేది ఇస్తూ వస్తున్నాను. బట్ ఎప్పుడూ కూడా పొరపాటున కూడా ఎలాంటి పర్యవేక్షణ లేకుండా డాక్టర్ సమక్షంలో కాకుండా ఏది మాత్రం చేయడానికి, ఇంట్లో సొంతంగా చేయడానికి మాత్రం దయచేసి ప్రయత్నం చెయ్యకండి. దట్ గివ్స్ అ హర్ట్ టు యువర్ బాడీ. మన బాడీని హర్ట్ చేస్తుంది. అది మేము అనలైజ్ చేసి చేయటం వరకే సరిపోతుంది తప్ప ఎవరు పొరపాటున కూడా ఈ ట్రీట్మెంట్స్ ఏవి కూడా చెయ్యొద్దండి.